కెమెరామెన్ సార్ సార్ బాబురెడ్డి బాబు స్టార్ట్ కెమెరా యాక్షన్. నమస్తే అందరికీ, నేను మీ అదిల్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. గైస్, బ్లాగ్ స్టార్ట్ చేయకముందే మీ అందరికీ నా తరపున అడ్వాన్స్ హ్యాపీ సంక్రాంతి. ఆహా, విధాడిందిరా నీతో నీ వింత నాటకం. మరి కేపీహెచ్పీ మెట్రో ఎప్పుడు పెద్ద పెద్ద కనికరిస్తే వెళ్ళొచ్చు. అది కూడా ఒక లాగ్ చేయాలి బాయ్. మధువాన్ని వేసుకొని ఇప్పుడు జనాలకి నువ్వు కావాలి. శనాథ్ నగర్ గ్రౌండ్ అబ్బాయి నేను ఒకసారి వెళ్ళినా. అది ప్యారెడ్ గ్రౌండ్. పెరడ్ గ్రౌండ్స్ కా శరత్ నగర్ గ్రౌండ్కి వెళ్దామా? అది బాగుంటుందా? శనాథ్ నగర్ గ్రౌండ్స్ లా చాలా మంది వస్తారు. ఎవరిని బాల్ ఎవరిని కాకే తెలియదు. ఇది సేమ్ అదే ఉంటుంది. ఘోరంగా ఆడుతారు. ఓడిపోతామనే భయంతో ఆటలో దిగితే ఎప్పటికీ గెలవలేం. ఇక్కడ కూడా అంతే. ఏ బాల్ ఎవరిది, ఏ బాల్ వచ్చి ఎక్కడ తగులుతుంది, ఎవరికి తగులుతుంది. క్రౌడ్ ఉంటుంది సండేగా. మల్కంపేట ఎల్లమ్మ టెంపుల్. ఇది కూడా లాక్ చేయకపోయా ఎల్లమ్మ టెంపుల్? చేద్దాం ఒక రోజు, మన ఇద్దరితో అవుతుంది. లెవెల్తో వీళ్ళందరూ సిగ్గుపడతారు కెమెరా చేయి. ఎందుకు సిగ్గుపడడం? లాక్ చేసుకుంటా కదా అని అట్లా అనుకోరు. వెనక జెలస్ ఫీల్ అవుతాడు, కెమెరా చేయి అవుతాడు. క్రౌడ్ ఉంటుంది సండేగా. మల్కంపేట ఎల్లమ్మ టెంపుల్. ఇది కూడా లాక్ చేయకపోయా ఎల్లమ్మ టెంపుల్? చేద్దాం ఒక రోజు, మన ఇద్దరితో అవుతుంది. లెవెల్తో వీళ్ళందరూ సిగ్గుపడతారు కెమెరా చేయి. నేను సవాల్ చేసి వచ్చినారా మా అయ్యకి. ఈ ముఖం పెట్టుకొని ఇంకా జోగిపేటకి మళ్ళీ పోయేది లేదు. ఇక సావైనా బతికైనా ఈడనే నాకు. ఇక గైస్, మాట్లాడుతూ పెరేడ్ గ్రౌండ్స్కి అయితే రీచ్ అయిపోయాం. కృష్ణ బ్రో అయితే ముందుగా వెళ్తున్నాడు, ఎందుకంటే బ్యాటింగ్ చేయొచ్చని. నేను అన్నది అయితే క్రికెట్ బ్యాటింగ్, వేరే బ్యాటింగ్ అయితే కాదు. ఇక లేట్ చేయకుండా చెక్క గ్రౌండ్లోకి అయితే వెళ్ళిపోయిన వెంటనే ఎక్కడ ఆడదామని డిసైడ్ అవుతున్నాం. కానీ మన కృష్ణ అయితే బాల్తో కథలు మింగుతున్నాడు. నువ్వు చేస్తున్న ఈ ఓవర్ యాక్షన్ నేను ఇంతప్పుడే చేసి వదిలేశాను. ఎక్కడ ఆడినా గదే క్రికెట్ అని మన బ్రో అయితే బాల్ వేసాడు. మన కృష్ణ బ్రో దాన్ని మిస్ చేస్తే అది ఆమడి దూరం వెళ్ళిపోయింది. నేను గ్రౌండ్ మొత్తం ఒక రౌండ్ వేసి వచ్చే లోపల మన అన్న వాళ్ళు అయితే వికెట్లు అయితే పెట్టేశారు. నాకైతే కీపర్ పోస్ట్ ఇచ్చారు. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? మధు అన్న బ్యాటింగ్ చేసేటప్పుడు బాల్ అయితే మిస్ అయింది. అన్న క్రికెట్ ఆడదాం అన్నా అంటే బాల్తో హాకీ అయితే ఆడుతున్నాడు. ఇక మధు అన్న అయితే అవుట్ అయ్యి బౌలింగ్ వేయడానికి అయితే వచ్చేసాడు. బాల్ అయితే గిర్రం తిప్పుతాడు, రూపాయి బిల్ల తిప్పినట్టు. ఇక ఎలా వేస్తాడో చూడండి ఫ్రెండ్స్. ఇక మధు అన్న వేసిన ఫస్ట్ బాలే వికెట్ తీసుకున్నాడు. వికెట్ అవుట్ అయ్యాడని నా బ్యాటింగ్ అయితే వచ్చేసింది. నేను బ్యాట్ పట్టుకొని పెరేడ్ గ్రౌండ్స్లో నా విశ్వరూపం చూపిద్దామని అయితే నేను బయలుదేరాను. ఖాన్ సార్ వల్ల చాలా మంది కథలు మారాయి, కానీ ఖాన్ సార్ కథ మార్చింది ఇద్దరు ప్రాణ స్నేహితులు. సో గైస్, ఇది మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. నేను మీ అదిల్. అంటిల్ దెన్, బాయ్ ఫ్రెండ్స్. అన్నట్టు మర్చిపోయాను, మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.